అసలు ఇలా అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళైతే మా హస్బెండ్ చెన్నైకెళ్తున్నారు. నాకైతే చాలా టెన్షన్‌గా ఉంది. ఇక్కడైతే ఆయన కూల్‌గా లంచ్ చేస్తున్నారు. అండ్ నాకు టెన్షన్ ఎందుకంటే మా చిన్నోడైతే పడుకున్నాడండి. వాడు లేసాడంటే అల్లకొల్లారం చేస్తాడు వాళ్ళ డ్యాడీ వెళ్తున్నాడని. ఓకే. మా పెద్ద బాబు అయితే ఓకే నాన్న బాయ్ టేక్ కేర్ అని అయితే బానే చెప్పాడండి. హమ్మయ్య! వీడు ఏడవట్లేదురా థాంక్ గాడ్ అని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత వచ్చిందండి ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ చూసారా? వెళ్ళే ముందు వాళ్ళ డ్యాడీ ఎంత చెప్పినా గానీ వినలేదు. చాలా బుజ్జగించారు. తను చాలా నచ్చి చెప్పారు. టాయ్ తీసుకొస్తా, అది తీసుకొస్తా అని బట్ చాలా ఏడ్చాడండి. నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. వాళ్ళ డ్యాడ్ కూడా ఎమోషనల్ అయిపోయారు. బట్ వాళ్ళ డ్యాడ్ అయితే కంట్రోల్ చేసుకొనైతే చాలా భారంగా అయితే వెళ్లారండి. వెళ్ళాల్సిన సిట్యుయేషన్. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడైతే చాలా బాధేస్తుంది. మళ్ళీ తర్వాత తర్వాత చూసుకోవడానికి ఇలాంటి రీల్ అయితే నేను అప్‌లోడ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.